వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సార్. సో మన వంటింటి వైద్యానికి వంటింటి నేస్తం అని చెప్పొచ్చు. సార్ తో మాట్లాడి ఈ రోజు మనకి ఎలాంటి రెమెడీ చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ విధమైన వీడియో చేసి చూపించబోతున్నాం? మంగుమచ్చల సమస్యకు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందమ్మా. మంగుమచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ ముఖం మీద వస్తుంటాయి కదమ్మా. అవును సార్. మరి మీరు చేద్దాం సార్, చాలా బాగుంటుంది, చాలా మంది సఫర్ అవుతున్నారంటే తప్పకుండా చేసేద్దాం. తప్పకుండా సార్. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో కేవలం 4 పదార్థాలమ్మా. బంగాళదుంప, దీన్ని ఆలుగడ్డ, తర్వాత పొటాటో, రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. బంగాళదుంప అవసరమవుతుంది. అదేవిధంగా రెండవ పదార్థంగా జాజికాయలమ్మా. సో జాజికాయలు మనకి మంగుమచ్చలు తగ్గిన చాలా చక్కగా ఉపయోగపడతాయి. మూడవ పదార్థంగా నిమ్మకాయ, అంటే నిమ్మకాయ రసం ఉపయోగపడుతుంది. అదే విధంగా పాలమ్మ. ఈ 4 పదార్థాలు ఇంచుమించు అన్ని మన ఇంట్లో ఉండేటివేమ్మా. కేవలము వీటిపైన అవగాహన లేకపోవడం చేత, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కానీ వీటికి సంబంధించి కొంచెం ఐడియా ఉంటే మాత్రం మరి ఆ మంగుమచ్చల సమస్య చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, అయితే దాని ప్రాసెసింగ్ విధానం చూసేద్దాం. మొట్టమొదట బంగాళదుంప గుజ్జు తగినంత తీసుకోవాలమ్మా. సో సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా తీసుకున్నా సరిపోతుందమ్మా. బంగాళదుంప ఈజీగా మనం గుజ్జు ఈ విధంగా తయారు చేసుకోవచ్చమ్మా. సో ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. సో మనకు ఎంత అవసరమైతే అంత వాడుకోవాలమ్మా. బంగాళదుంప గుజ్జు ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఒక పాత్రలో. అదేవిధంగా రెండవ పదార్థంగా జాజికాయల పొడి అమ్మా. జాజికాయల పొడి కూడా తగినంత ఇందులో కలిపేసేయాలన్నమాట. బంగాళదుంప గుజ్జు తీసుకోవాలి మొట్టమొదట. బంగాళదుంప గుజ్జులో మనకి ఎంత అవసరమైతే అంత జాజికాయ పొడి కూడా ఇందులో కలిపేసేయాలన్నమాట. అట్లే మూడవ పదార్థంగా కాస్త నిమ్మరసం అమ్మ. నిమ్మరసం కూడా మనకు తగినంత కలుపుకుంటే సరిపోతుంది. నిమ్మరసం కొద్దిగానే కలుపుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం ఉండదు. ఈ విధంగా నిమ్మరసం కొద్దిగా కలుపుకోవాలి. నాలుగవ పదార్థంగా పాలమ్మ. పాలు పచ్చి పాలైనా పర్లేదు, లేకపోతే కాచినటువంటి పాలైనా పర్లేదు, ఏ పాలైనా పర్లేదమ్మా. సో తగినన్ని అందులో పాలు కూడా కలిపేసేయాలి. కేవలము ఈ 4 పదార్థాల్లోనే అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు మన చర్మ సౌందర్యాన్ని ఇనుడింపజేసేందుకు, ముఖ్యంగా యొక్క నల్ల మచ్చలు అంటే హైపర్ పిగ్మెంటేషన్ లేదా మంగుమచ్చలు అనేటువంటి సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. చూసారు కదమ్మా. బంగాళదుంపలో ఉన్నటువంటి కెటకొలజిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థము బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుందమ్మా. అంటే చాలా త్వరగా ఆ యొక్క భాగాన్ని క్లియర్ చేసేయడమే కాకుండా, రెండవది ఏంటంటే బంగాళదుంపలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి చేయకుండా ఎంత అవసరం అంత ఉత్పత్తి చేసేసి, అదేవిధంగా ఎక్కువైనటువంటి ఆ మెలనిన్ అనేటువంటి ఆ యొక్క పిగ్మెంటరీ పదార్థం ఏదైతుందో దాన్ని త్వరగా బహిర్గతమయ్యేందుకు కూడా ఈ బంగాళదుంపలో వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఈ బంగాళదుంప గుజ్జు అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా రెండవ పదార్థంగా జాజికాయలు. జాజికాయల్లో మెరిస్టిసిన్ ఇలాంటి పదార్థాలు, అదేవిధంగా కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్, అదేవిధంగా కొన్ని రకాల తైల అంశాలు కూడా మెలనిన్ అనేటువంటి యొక్క రంజక పదార్థం మీద అద్భుతంగా పనిచేసేసి త్వరగా మంగుమచ్చల సమస్య తగ్గేందుకు ఉపయోగపడుతున్నామా. అసలు మంగుమచ్చల సమస్య వచ్చేందుకు కారణం ఏంటంటే ముఖ భాగంలో, చర్మ భాగంలో మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సంచితం కావడం వల్లనే ఈ యొక్క సమస్య వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క ఔషధంలో ఉన్నట్టు కలిసినటువంటి పదార్థాలన్నీ కూడా మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎంత అవసరమైతే అంతవరకు ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆ యొక్క రంజక పదార్థాన్ని కూడా మరి బహిర్గతమయ్యేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయమ్మా. అట్లే నిమ్మకాయలు ఉన్నటువంటి సి విటమిన్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. చర్మాన్ని శుభ్రపరిచేటువంటి పరిస్థితి ఆ యొక్క ఔషధం వల్ల కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మంగుమచ్చలు తొలగించేందుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంగుమచ్చల భాగంలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరిగేటప్పుడే ఈ మంగుమచ్చలు మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి అంటే ఈ యొక్క నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. చివరిగా పాలలో ఈ లాక్టిక్ యాసిడ్, అదేవిధంగా కేసిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా డార్క్ స్పాట్స్ని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. ఇవన్నీ మనకు తెలిసినటువంటివి, అన్నీ మనకు దొరికేవే, చాలా చౌక ధరకు తయారు చేసుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మరి రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకొని మరి కొత్త సమస్యలు కొని తెచ్చుకోకుండా ఇలాంటి ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కానీ
ఏదో జ్వరం తగ్గినట్లు కానీ లేకపోతే దగ్గుకు మాత్ర వేసుకుంటూ తగ్గిపోయినట్లు కానీ ఇంకొక దానికి కానీ తగ్గినట్లు మాత్రం ఇక్కడ మనం ఊహించకూడదమ్మా. సో ముఖ్యంగా చర్మ వ్యాధులు, ముఖ్యంగా ఈ యొక్క మెలాస్మా లేక మందుమచ్చల సమస్య తగ్గేందుకు కొంత వ్యవధి కూడా అవసరము. కాబట్టి ఒక దీక్షలాగా, యజ్ఞంలాగా, పట్టుదలగా సాధించాలన్నటువంటి కృతనిశ్చయంతో, దృఢనిశ్చయంతో, సత్సంకల్పంతో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలమ్మా. ఎలాగంటే తగినంత ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మంగుమచ్చలపైన అప్లై చేసేసి కాస్త ఒక 1/2 నిమిషం సేపు సున్నితంగా మర్దన చేసేసి మళ్ళీ ఈ యొక్క ఔషధాన్ని అప్లై చేసి ఒక అరగంట తర్వాత కడిగేసేయాలమ్మా. సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఔషధం వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. కాబట్టి తగ్గేదాకా వాడుకోవాలమ్మా. చాలా మంది ఏంటంటే వారం రోజులు, 10 రోజులు లేదా 15 రోజులు వాడేసేసి మరి ఏదమ్మా ఇంకా నాకు రిజల్ట్ రాలేదని చెప్పేసి కూడా నిరుత్సాహానికి గురైపోయి మంచి ఔషధాన్ని వాళ్ళు మిస్ అయిపోతారమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతిలో రెగ్యులర్గా వాడుకుంటే సమర్థవంతమైనటువంటి ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే, సో చూసారు కదా, మంగు మచ్చల సమస్యతో బాధపడే వాళ్ళకి న్యాచురల్ పద్ధతిలో అంటే మన ఇంట్లో దొరికేటువంటి అన్ని ఐటమ్స్ తోటి సో ఇలాంటి న్యాచురల్గా ఒక ప్యాక్ ఓన్లీ మంగు మచ్చల సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో అండ్ అలానే మీరు కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ వీడియోని మీకోసం తీసుకొని వచ్చాము. సో ఎలా అనిపించింది, ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరికైతే మంగు మచ్చలు ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలా న్యాచురల్ పద్ధతిలో జరిగే ఏదైనా సరే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవే లేకుండా. సో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఒకవేళ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.